నమస్తే, వెల్కమ్ టు విష్ణుశ్రీ వ్లాగ్స్. నేను మీ శ్రీని. ఇవాల్టి వ్లాగ్లో చికెన్ పాప్కార్న్ అండి, కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా అందరూ ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్లో ఇది ఒకటండి. చికెన్ లెగ్ పీసులు కేఎఫ్సీకి వెళ్తే పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే గుర్తొస్తాయి కదండి. సో ఈ చికెన్ పాప్కార్న్ని ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇవాళ వ్లాగ్లో చూపిస్తాను. తప్పకుండా ఇలా ఈ కొలతల్లో ఇదే టిప్స్తో మీరు ట్రై చేస్తే ఇంట్లో కూడా ఈ కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం బయట ఫుడ్కి అలవాటు పడే కంటే ఇంట్లోనే ఈ కేఎఫ్సి చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు దాకా నేను ఈ చికెన్ అయితే ఎంత పైన క్రిస్పీగా లోపల ఎంతో టెండర్గా చాలా టేస్టీగా ఉండే ఈ కేఎఫ్సి పాప్కార్న్ని మన ఇండియన్ స్పైసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ బ్లాగ్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఈ కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ కోసం అయితే నేను చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. చూడండి, ఇంత చిన్న పీసెస్ కూడా నేను ఇంకా దానిలో హాఫ్ కట్ చేసుకుంటున్నాను. సో ఇది ఎంత చిన్న పీసెస్ అయితే కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అంత నీట్గా వస్తుంది. సో ఇంతకంటే దీనిలో హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే మినిమం ఒక అంగుళం సైజు కట్ చేసుకున్నాను, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక 200 గ్రామ్స్ చికెన్ అండి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఒక అంగుళం సైజ్ కట్ చేసుకున్నానని ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఈ చికెన్లో అయితే మన ఇండియన్ స్పైసెస్లో మన స్టైల్లో ఈ కేఎఫ్సి పాప్కార్న్ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను కాబట్టి స్పైసెస్ అన్నీ మన ఇండియనే వేస్తున్నానండి. వాళ్ళు ఎక్కువ చికెన్ టేస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, స్పైసెస్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో ఫారినర్స్కి చికెన్ చప్పగా ఉంటుంది, కానీ చికెన్ టేస్ట్ వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, అది సరిపోద్ది వాళ్ళకి. సాల్టీగా ఉంటే సరిపోద్ది. మనకు అలా కాదు కదండి ఇండియన్స్, ఆల్ స్పైసెస్ ఉంటేనే మనకి టేస్టీగా నోటికి తగులుతుంది, లేకపోతే ఉందండి జామ్తో వేసుకొని తినేయటమే. ఎక్కడండి ఇండియాలో జామ్స్తో తింటే సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది, ఉండదు కదా. సో మన ఇండియన్ స్పైసెస్తో ఈ చికెన్ పాప్కార్న్ని ఎలా చేయాలో ఇవాళ తెలుసుకుందాం. సో నేను ఆ చికెన్లో అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్ అండి, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇండియన్ స్పైసెస్లోనే వాడుతున్నాను. దానిలో చికెన్ టెండర్గా రావడానికి చెప్పాను కదండి, మ్యారినేషన్ ఖచ్చితంగా ఉంటేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను నిమ్మకాయ, పెరుగు వేసుకొని ఈ స్పైసెస్తో కలిపి ఈ చికెన్ని ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను. మీకు కుదిరితే మినిమం 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి తర్వాత ఈ చికెన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి, ఏ ప్రాబ్లము ఉండదు. సో నేను ఈ చికెన్ని నీట్గా అన్ని స్పైసెస్తో కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి చకచక అయిపోయే రెసిపీ అని. ఇలా ఫాస్ట్గా పిల్లలకి ఇష్టంగా తయారు చేసి పెట్టండి ఇంట్లోనే. బయట ఫుడ్ అంత హెల్దీ కాదు, ఇంట్లో చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఆయిల్స్ ఏం వాడుతున్నాం అని కూడా మనకు తెలుస్తుంది. సో ఇంట్లో ఈజీగా నా రెసిపీస్ ఫాలో అయిపోయి ఫాస్ట్గా మీ పిల్లలకి డెలీషియస్ ఫుడ్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా అండి. సో ఇలాంటి రెసిపీస్ అయితే ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. ఇక్కడైతే నేను ఆ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి లిడ్ పెట్టి 2 అవర్స్ నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు పిండిని జల్లించుకుంటున్నాను. నేను జల్లించేదైతే మైదా పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దానికి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, సాల్ట్, పిండి మిశ్రమానికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒకే జల్లెడలో వేసి నేను జల్లిస్తుంది. ఎందుకనంటే అన్నీ ఈవెన్గా మిక్స్ అవుతాయండి ఈ విధంగా షూ చేసుకోవడం వల్ల. ఈ విధంగా సీవ్ చేసుకుంటే మనకి అన్నీ నీట్గా మిక్స్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ నేను పెప్పర్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం
బేకింగ్ సోడా అండి. అంటే ఏం లేదండి, వంట సోడా కూడా నేను ఒక చిటికెడు యాడ్ చేశాను ఇందాక స్పూన్లో. దీనిలో అయితే ఏమి యాడ్ చేశానంటే ఇప్పుడు బ్లాక్ పెప్పరు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్టు, బేకింగ్ సోడా యాడ్ చేశాను. మీ దగ్గర పెద్ద జల్లెడ ఉంటే దానిలో జల్లించుకోండి. నేను కొంచెం మాత్రమే పిండి తీసుకున్నాను కాబట్టి దీనిలో ఈజీగా అయిపోద్దని నేను ట్రై చేశాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ అయితే నచ్చుతూ ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, పిండి మిశ్రమాన్ని అయితే నేను జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను మసాలాలతోని. దానిలో ఇంకా బటర్ మిల్క్ ఉంటాయి కదండి, చల్లటి బటర్ మిల్క్, దాన్ని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. వాటిలో నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేశానండి చల్లటి బటర్ మిల్క్లో. అలా యాడ్ చేయటం వల్ల చికెన్ కోట్ అనేది నీట్గా పట్టేసి అక్కడికి ఫిక్స్ అయిపోద్ది. సో అందుకని ఈ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ పిండి మిశ్రమంలో నేనైతే గరం మసాలా కూడా యాడ్ చేశానండి. దాంతోపాటు ఆరిగానో కూడా యాడ్ చేశాను. ఆరిగానో ఈజ్ నథింగ్ బట్ మన వాము ఆకు, ఎండబెట్టిన వామాకుల పొడి అండి. సో అదైతే యాడ్ చేశాను. అజ్వైన్ అంటారు కదా, అది. సో నేనైతే ఈ పిండిని నీట్గా మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఈ పిండి కోటింగ్తో మిక్స్ చేసేసి మన చికెన్ పాప్కార్న్ని రెడీ చేసుకోవడమే ఆలస్యం. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ పిండి మిశ్రమాన్ని ఎలా కోట్ చేయాలో ఆ పద్ధతే మెయిన్ అండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఇదేనండి. సో ఇక్కడ చూడండి, నేను చికెన్ని బాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ మ్యారినేట్ చేసిన పీసెస్ని పిండి మిశ్రమంలో ఇలా వత్తుతూ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి దులుపుతాం. ఒకసారి విదిలించండి. ఇలా ఒకసారి విదిలిస్తే ఆ లేయర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. దాన్ని మళ్ళీ ఆ మజ్జిగ మిశ్రమంలో, చల్లటి మజ్జిగ మిశ్రమంలో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పిండి మిశ్రమంలో వత్తుతూ ఇలా విదిలిస్తూ ఉండాలండి. అప్పుడే లేయర్స్గా కేఎఫ్సీలో కనిపించిన లేయర్స్ ఈజీగా కనిపిస్తాయి. ఇదే మెయిన్ పద్ధతి అండి. ఇలా 3-4 టైమ్స్ చేసుకుంటే ఎక్కువ లేయర్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ సెకండ్ పీస్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా వత్తుతూ ఒక్కొక్క పీస్ని ఆ పిండి మిశ్రమాన్ని పట్టేలా చేయాలి. ఒకసారి ఇలా దులుపుతూ దాన్ని, ఆ పిండి ఎక్స్ట్రా కోటింగ్ ఉన్నది దాన్ని దులుపుతూ మళ్ళీ మజ్జిగలో ముంచుతూ పిండి మిశ్రమాన్ని యాడ్ చేస్తూ ఉండాలండి. అలా పిండి మిశ్రమాన్ని యాడ్ చేసేటప్పుడు ఆ చికెన్ని రౌండ్గా మనం మౌల్డ్ చేసుకోవచ్చండి. ఆ మౌల్డ్ చేసుకుంటేనే పాప్కార్న్ షేప్లో కనిపిస్తాయి. నేనైతే చికెన్ పాప్కార్న్ సైజు కేఎఫ్సీలో ఇచ్చేదానికంటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నట్టున్నాను. మీరైతే ఇంకా చిన్నగా దానిలో హాఫ్ పీస్ కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదే టైంలో కట్ చేసుకుంటే సరిపోద్దండి, కత్తెరతో కానీ చాకుతో కానీ. బట్ నాకైతే చూడండి, ఇక్కడ నేను రౌండ్గా షేప్ అనేది తయారు చేసుకుంటున్నాను ఆ చికెన్ని. ఇదే విధంగా నా టిప్స్తో ఈ ప్రాసెస్ని పాటిస్తూ మీరు కూడా ఇంట్లో ఒకసారి చికెన్ పాప్కార్న్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ మోతాదులు తీసుకొని ఒకటొకటిగా కాకుండా ఎక్కువ మోతాదులో ఒకేసారి పిండిని యాడ్ చేసుకుంటూ చూపిస్తున్నాను. సో అందుకే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ప్రతి పీసెస్ చూపించడం కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా నేను 4-5 పీసెస్ ఒకేసారి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ మజ్జిగలో ముంచుతూ, చల్లని మజ్జిగలో ముంచుతూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ నా పాప్కార్న్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, మన పాప్కార్న్ అయితే పిండిని పట్టించేసి ఇలా రెడీ అయిపోయినాయండి. చూడండి, అన్నీ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా పీసెస్ అన్నీ. అలా ఆ షేప్లో పిండిని పట్టించేటప్పుడు మౌల్డ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పాప్కార్న్ని ఫ్రై చేసుకుంటున్నాను.
యాక్చువల్లీ నేను ఆయిల్ చికెన్ పకోడీ చేసిన ఆయిల్ అండి, అది ఆయిల్నే నేను మళ్ళీ ఇక్కడ వాడుతున్నాను. అదే రోజు నేను చికెన్ పకోడీ కూడా చేశానండి. ఆ పకోడీ చేసిన తర్వాత ఇంకొక రెసిపీ యాడ్ అవుతుంది కదా అని ఈ చికెన్ పాప్కార్న్ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ మనం చేసిన చికెన్ పాప్కార్న్ ప్రాసెస్ పక్కా 100% పర్ఫెక్ట్ ప్రాసెస్ అండి. సో మనకైతే ఇండియన్ స్పైసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఆ బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది. చెప్పాను కదండి, వాళ్ళు స్పైసెస్ అయితే యూస్ చేయరు ఫారినర్స్, దాన్ని కూడా కెచప్తో తినాల్సి వస్తుంది. సో మనకి ఇలా ఈజీగా తినేసేయచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఇంకా ఇష్టపడతారు. సో మనమైతే ఈ చికెన్ పాప్కార్న్ కోసం ఏ కేఎఫ్సీకో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీతో అందరికీ ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు, పిల్లలకి పెద్దలకి. చూడండి, మనం వంట సోడా వేయటం వల్ల ఆ పాప్కార్న్ అనేది కొంచెం పొంగుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ లేయర్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ లేయర్గా కనిపిస్తూ ఉంటుంది. మన ఓపికండి. ఈ విధంగా 10 నిమిషాలు ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకెందుకు ఆలస్యం, అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలేనండి. మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి. చెప్పాను కదా, కేఎఫ్సీకి అయితే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. ఇంకొకసారి మరో రెసిపీతో నేను కేఎఫ్సీ చికెన్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఆ రోజు ఏదో ఈ విధంగా కుదిరింది, కొంచెం చికెన్తో ఈజీగా ఏ రెసిపీ చేయాలని చూస్తే చికెన్ పాప్కార్న్ ఈజీ అనిపించింది. మీకు కూడా ఈ రెసిపీ చూపించాలనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా బ్రదర్ వాళ్ళు ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఆయిల్లోంచి బయటికి తీసేసుకుందాము. డ్రైన్ చేసేసుకున్న తర్వాత చికెన్ పాప్కార్న్ అయితే ఇలా ఉన్నాయండి. నేనైతే ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి. అచ్చు కేఎఫ్సీలో లాగే మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, మన ఇండియన్ స్పైసెస్తో కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీస్ కన్నా నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి, మన కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ అయితే ఎంతో క్రిస్పీగా, టెండర్గా, కేఎఫ్సీ స్టైల్లో పైన క్రిస్పీగా, లోపల చాలా టేస్టీగా మ్యారినేట్ చేసిన చికెన్ కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. ఆ స్పైసెస్ అన్నీ పట్టి చూడండి, ఆ పాప్కార్న్ షేప్లో రౌండ్గా. చూడండి, చికెన్ కూడా చాలా ఈజీగా ఉడికిపోయింది, చాలా మెత్తగా. నేనైతే కెచప్తో ట్రై చేశాను, చాలా బాగుందండి. మీకు నచ్చితే వట్టి కూడా తినేసేయచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారుగా, చూస్తుంటే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. ఈ టేస్టీ చికెన్ పాప్కార్న్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా విష్ణుశ్రీ వ్లాగ్స్. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.